ఈరోజు మనం 1.3 కరణీయ సంఖ్యలు మరిన్ని అంశాల గురించి తెలుసుకుంటున్నాం. ఇందులో కరణీయ సంఖ్యలు అంటే ఏంటి, అసలు వాటి నిర్వచనం ఇక్కడ తెలుసుకున్న తర్వాత ఆ కరణీయ సంఖ్యల యొక్క ముఖ్యాంశాల గురించి మనం కూడా ఇక్కడ తెలుసుకుందాం. మొదటగా నిర్వచనం పరిశీలిద్దాం. p, qలు పూర్ణ సంఖ్యలు మరియు q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయినా p/q రూపంలో రాయలేనటువంటి వాస్తవ సంఖ్యలని మనం కరణీయ సంఖ్యలు అంటే q' అని అంటాం. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే వాస్తవ సంఖ్యల్ని p/q రూపంలో రాయలేమో అట్లాంటివన్నీ కూడా అవి కరణీయ సంఖ్యలు. మరియు q హారం కూడా 0కు సమానంగా ఉండకూడదు అనమాట. ఓకే, అంటే ఏం లేదు, ఏవైతే అకరణీయ సంఖ్యలు కావో అవి కరణీయ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు కానివే కరణీయ సంఖ్యలు. ఇది నిర్వచనం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ముఖ్యాంశాల గురించి తెలుసుకుందాం. ఇందులో √p రూపంలో గల ప్రధాన సంఖ్యలన్నీ కూడా కరణీయ సంఖ్యలుగా మనం గుర్తిస్తాము. సపోజ్ √2 తీసుకుందాం. √2 అంటే ఏంటిది? ఇక్కడ 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్ అంటే ప్రధాన సంఖ్య. ఈ ప్రధాన సంఖ్య యొక్క ఇక్కడ వర్గమూలం అని గుర్తుంది కదా, అందువల్ల ఇది ఇప్పుడు ఏమైపోతుందంటే ఇది ఒక కరణీయ సంఖ్య. √2, √3, √5 ఇవన్నీ కూడా కరణీయ సంఖ్యల్ని అవి సూచిస్తాయన్నమాట. కాబట్టి √p రూపంలో ఉన్న అన్నీ కూడా అవి కరణీయ సంఖ్యల్ని సూచిస్తాయి. p అంటే ప్రధాన సంఖ్య. నెక్స్ట్ రెండోది ఏంటిది? ఇక్కడ ఖచ్చితమైన వర్గమూలం లేని వాస్తవ సంఖ్యలన్నీ కూడా ఒక కరణీయ సంఖ్యల్ని సూచిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఇక్కడ 6 ఇది ప్రధాన సంఖ్య కాదు. ఇది 6 అనేటువంటిది ప్రధాన సంఖ్య కాదు, కానీ దీనికి ఖచ్చితమైనటువంటి వర్గమూలం లేదు కాబట్టి ఇది ఏమవుతుంది? అది ఒక కరణీయ సంఖ్య అవుతుందన్నమాట. ఇప్పుడు సపోజ్ √4 ఉంది, దీనికి ఖచ్చితమైన వర్గమూలం ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? ఖచ్చితమైన వర్గమూలం ఉంటే అకరణీయ సంఖ్య, దేనికైతే ఖచ్చితమైన వర్గమూలం లేదో అది కరణీయ సంఖ్య. ఓకే, నెక్స్ట్ 2 కరణీయ సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ కరణీయ సంఖ్య కాకపోవచ్చు. ఏవైనా 2 కరణీయ సంఖ్యల్ని కనుక మనం కూడినట్టయితే కనుక అది ఎల్లప్పుడూ కరణీయ సంఖ్యనే రావడానికి అవకాశం లేకపోవచ్చు, కొన్నిసార్లు అది అకరణీయ సంఖ్య కూడా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి √2 తీసుకున్నాం, b ఏం తీసుకుందాం, ఇంకొక సంఖ్య -√2 తీసుకుందాం. సో రెండింటిని కలిపినట్టయితే మనకేమొస్తుంది? √2 +(-√2). చూడండి, ఇది √2 +(-√2). రెండింటిని కూడినట్టయితే కనుక మనకు చూడండి ఇక్కడ √2 -√2 రెండు క్యాన్సిల్ అయిపోయి వచ్చేసింది 0. అంటే 0 అనేటువంటిది ఏంటిది? అది ఒక అకరణీయ సంఖ్య. కాబట్టి 2 కరణీయ సంఖ్యల్ని కనుక మనం కూడినట్టయితే కొన్ని సందర్భాలలో అది అకరణీయ సంఖ్యను కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఈ నియమాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? ఇక్కడ 2 కరణీయ సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ కూడా కరణీయ సంఖ్యలు కాకపోవచ్చు, అకరణీయ సంఖ్యలు కూడా అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ రెండవది, 2 కరణీయ సంఖ్యల లబ్ధం కూడా ఎల్లప్పుడూ కరణీయ సంఖ్య కాకపోవచ్చు. సో ఇక్కడ కూడా రాద్దాం. a = 3√2 తీసుకుందాం. నెక్స్ట్ b = ఏం తీసుకుందాం? √2 తీసుకుందాం. రెండు కూడా కరణీయ సంఖ్యలే. ఈ రెండింటిని కూడా గుణిద్దాం. ఏమవుతుంది ఇక్కడ? √2 × √2 ఏమవుతుంది అక్కడ? చూడండి, ఇక్కడ √2 గుణిస్తే √2² ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సల్, మిగిలినంత 2. సో 3 × 2, 3కి 3 రాసుకున్నాం. ఈ రెండింటిని కనుక గుణిస్తే √2 × √2 2 అవుతుంది. 3 2 6. సో ab = 6 అవుతుంది. 6 అనేటువంటిది ఏంటిది? ఒక అకరణీయ సంఖ్య. కాబట్టి 2 కరణీయ సంఖ్యల లబ్ధం కూడా ఎల్లప్పుడూ కరణీయ సంఖ్య కావాల్సినటువంటి అవసరం లేదు, కొన్ని సందర్భాలలో అది అకరణీయ సంఖ్యను కూడా ఇవ్వచ్చు. కాబట్టి మనం ఈ నియమాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి చేయండి. ఇందులో p = 2, p = 5 మరియు a² = 1, 4, 9, 25 మరియు 36, 49, 64, 81 అయినప్పుడు పైన నిరూపించిన ప్రవచనాన్ని ఈ విలువలకు సరిచూడండి. ఆ ప్రవచనం ఏంటిది? ఇది సిద్ధాంతం 1.6. అందులో ఏముందంటే, p ఒక ప్రధాన సంఖ్య, a ఒక ధనపూర్ణ సంఖ్య అయిన a² ను గనక p నిశేషంగా భాగిస్తే
ఏను కూడా పి అనేటువంటిది నిశ్శేషంగా భాగిస్తుంది. ఇది సిద్ధాంతం 1.6. సో ఇదే ప్రవచనాన్ని మనం ఇక్కడ వీటికి అన్వయించి చూడాల్సి ఉంటుంది అనమాట. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఏ అనేది ఏంటి ఇక్కడ వాడు ఇచ్చింది. ఇక్కడ a² = 1, తర్వాత 4, 9, 25 ఈ విధంగా విలువలన్నీ ఇవ్వడం జరిగింది కదా, వాటిని రాసుకుందాం. a² ఎంత, 1, ఇంకొకటి 4, 9, 25, 36, 49, 64, 81. సో వాడు ఇచ్చినటువంటి a² విలువలన్నీ కూడా మనం ఇక్కడ అన్ని వరుసగా రాసుకోవడం జరిగింది కదా. నెక్స్ట్ a² నుంచి మనం ఏం రాసుకోవచ్చు, ఏని రాసుకోవచ్చు. అంటే ఈ 1 యొక్క ఇది వర్గమూలం ఎంత ఇక్కడ రాసుకోవాలి, దీని యొక్క వర్గమూలం ఇక్కడ రాసుకోవాలి, అంతే కదా. 1 యొక్క వర్గమూలం ఎంత ఉంటుంది, 1. దీని యొక్క వర్గమూలం ఎంత ఉంటుంది, 2. ఇది 3, ఇది 5, ఇది 6, ఇది 7, ఇది 9, అంతే కదా. సో 16 ఇవ్వలేదా, 16 ఇవ్వనట్టుండు. ఓకే, రైట్, పర్వాలేదు. సో p = మనం రాయాలి. p = ఎంత ఇక్కడ, 2కి ఒకసారి చేయాలి, 5 కూడా ఒకసారి చేయాలి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే p = 2 అయినప్పుడు చూద్దాం. అన్నిటికీ 2. దీని అర్థం ఏంటిదంటే ఇక్కడ ఉన్నటువంటి a² అన్నిటినీ కూడా మనం 2 చేత భాగించాలి, అంటే ఒక ప్రధాన సంఖ్యతో భాగించాలి. అలా భాగించినప్పుడు ఏమవుతుందంటే ఇది దీన్ని కనుక భాగిస్తే ఇది దీన్ని కూడా భాగించాలి. ఓకే, సరే, ఇప్పుడు మనం వాటిని నిరూపిద్దాం. ఇక్కడ 2 అనేటువంటిది 1ని మనం భాగిస్తే నిశ్శేషంగా భాగిస్తుందా, 2 ఎక్కల్లో 1 పోతుందా, పోదు కదా. సో ఇది భాగించదు. అదే 2 ఎక్కల్లో మళ్ళీ 1 పోతుందా, పోదు. సో ఇది భాగించదు. మళ్ళీ ఇప్పుడు చూద్దాం, 2 ఎక్కల్లో 4 పోతుందా, పోతుంది. 2 2ల 4 పోయింది. అదే 2 ఎక్కల్లో మళ్ళీ 2 పోతుందా, పోతుంది. 2 ఎక్కం 2. సో భాగించును. మళ్ళీ 2 ఎక్కల్లో 9 పోతుందా, పోదు. 2 4 8 వస్తుంది. 2 5 10 వస్తుంది. ఇది పోదు. సో ఇది పోతుందా, ఇది కూడా పోదు. 2 ఎక్కం 2, 2 2ల 4, 3 పోవట్లేదు. సో ఇది భాగించదు, దీన్ని కూడా భాగించదు. భాగించదు. ఇది కూడా దీన్ని భాగించదు. 2 2 14, 2 2 పాదులు 20, 2 14 28, 2 13 26, 2 12 24, 25 పోయే అవకాశం లేదు, ఇది కూడా పోయే అవకాశం లేదు. కాబట్టి ఇది కూడా భాగించదు. అంటే ఇక్కడ సరి సంఖ్య అనేది ఉండాలన్నమాట, ఉంటేనే 2తో భాగిస్తుంది. సో ఇక్కడ 2 18 36, 2 3 6 కదా, రైట్, ఇది భాగిస్తుంది. నెక్స్ట్ ఇది సరి సంఖ్య అయితేనే ఏదైనా ఒక సంఖ్యని 2తో భాగిస్తున్నాము అంటే అర్థం ఏంటిది, ఇక్కడ అది నిశ్శేషంగా భాగించబడాలంటే అది సరి సంఖ్య అయి ఉంటేనే అది నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇది సరి సంఖ్య కాదు, ఇది సరి సంఖ్య కాదు, సింపుల్గా. సో ఇది భాగించబడదు, ఇది భాగించబడదు. 2 ఎక్కంలో ఇది ఎందులో పోతుంది, 2 14 ఎంత, 28. సో 2 20 40, 2 22 44, 2 23 46 కదా, పోదు. 49 అయితే పోదు. కాబట్టి ఇది భాగించలేము, దీన్ని కూడా నిశ్శేషంగా భాగించలేము. భాగించలేము లేదా భాగించదు, ఏదైనా రాసుకోవచ్చు. ఇది భాగిస్తుంది, దీన్ని కూడా భాగిస్తుంది. ఎందుకంటే ఇది సరి సంఖ్య కాబట్టి 2 చేత భాగించబడుతుంది ఈజీగా. ఇది కూడా సరి సంఖ్య కాబట్టి 2 చేత భాగించబడుతుంది. సో ఇది భాగించును, ఇది భాగించును. ఎందులో పోతుంది 2 ఎక్కంలో, 2 32, 2 4 8, 2 32 64, 2 4 8. సో భాగించును. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది భాగిస్తుందా. చూడండి, ఇక్కడ సరి సంఖ్య ఉందా, 2 చేత నిశ్శేషంగా భాగించబడాలంటే ఆ సంఖ్య సరి సంఖ్య అయి ఉండాలన్నమాట. ఆ సంఖ్య సరి సంఖ్య కానప్పుడు అది భాగించదు. సో ఇది భాగించబడట్లేదు, ఇది కూడా భాగించబడదు. 2 40 80 అవునా, మరి ఇక్కడ 81 ఉంది, పోదు కదా. సో దీన్ని నిశ్శేషంగా భాగించదు, దీన్ని కూడా మనం నిశ్శేషంగా భాగించలేము. సో భాగించదు.
ఇప్పుడు రాసినటువంటి ఏవైతే ఫలితాలు ఉన్నాయో వాటిని మనము ఈ ప్రవచనానికి మనము అన్వయించి చూద్దాం అనమాట. చూద్దాం విలువల్ని సరిచూద్దాం. ఎట్లా అంటే 2 అనేటువంటిది 1ని భాగించకపోతే దీన్ని కూడా భాగించదు. దీన్ని భాగిస్తే దీన్ని కూడా భాగిస్తుంది. భాగించను. దీన్ని భాగించకపోతే దీన్ని కూడా భాగించదు. దీన్ని భాగిస్తే దీన్ని కూడా భాగించాలి. దీన్ని భాగించకపోతే దీన్ని కూడా భాగించకూడదు. భాగించదు ఉంది కదా. అదేవిధంగా ఇక్కడ సిద్ధాంతం ఆ ప్రవచనం ఏం తెలియజేస్తుందంటే ఏదైనా ఒక ప్రధాన సంఖ్య అంటే ఇక్కడ 2 తీసుకున్నాం కదా. ఆ ప్రధాన సంఖ్య ఏ అంటే ఏది ఒక ధనపూర్ణ సంఖ్య. ఆ ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గాన్ని కనుక నిశ్శేషంగా భాగిస్తే అదే ప్రధాన సంఖ్య ఆ యొక్క ధనపూర్ణ సంఖ్యను కూడా నిశ్శేషంగా భాగిస్తుంది. ఇది దాని యొక్క ప్రవచనం. సో ఇప్పుడు మనము 2కు అంటే ప్రధాన సంఖ్య 2 తీసుకొని చేయడం జరిగింది కదా. ఇప్పుడు మనం అదే విధంగా 5 కూడా తీసుకొని చేద్దాం. ఇప్పుడు చూద్దాం. 5 5 5 5 5 5 5 5. ఇక్కడ మనకు భాజనీత సూత్రాల గురించి తెలుసు కాబట్టి చేయడం కూడా చాలా తేలిక. చూడండి, 1ల స్థానంలో కనుక 0 కానీ 5 కానీ ఉన్నట్టయితే అది 5 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇది భాజనీత సూత్రం. సో ఇక్కడ 1వ స్థానంలో 1 ఉంది కాబట్టి 5 చేత 1 అనేది భాగించబడదు. ఇక్కడ కూడా 1వ స్థానంలో 0 కానీ 5 కానీ లేదు కాబట్టి 5 చేత 4 కూడా భాగించబడదు కదా. ఇప్పుడు రాద్దాం. దీన్ని కూడా భాగించదు. ఓకే, ఇప్పుడు దీన్ని భాగిస్తుందా? భాగించదు. ఎందుకు భాగించదు? 1ల స్థానంలో 0 కానీ 5 కానీ ఉన్నప్పుడు మాత్రమే మనం 5 చేత భాగించగలం. ఇది 1ల స్థానంలో 0 కానీ 5 కానీ లేదు కదా. సో ఇది దీన్ని కూడా భాగించదు. దీన్ని భాగిస్తుంది ఎందుకంటే 1ల స్థానంలో 5 ఉంది కదా. సో ఇది దీన్ని భాగిస్తే దీన్ని కూడా భాగిస్తుంది. ఇదే మనం ఈ ప్రవచనం యొక్క నియమం. ఏంటిది? ఏదైనా ఒక ప్రధాన సంఖ్య ఆ ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గాన్ని కనుక భాగిస్తే ఆ ప్రధాన సంఖ్య ఆ యొక్క ధనపూర్ణ సంఖ్యను కూడా నిశ్శేషంగానే భాగిస్తుంది. ఇది సో ఇది దీంతో భాగిస్తుంది కదా. సో భాగించును. దీన్ని కూడా భాగించింది. నెక్స్ట్ ఇది భాగిస్తుందా? 1ల స్థానంలో 0 కానీ 5 కానీ లేదు కాబట్టి ఇది భాగించదు. ఇది కూడా భాగించదు. నెక్స్ట్ ఇది భాగిస్తుందా? 1ల స్థానంలో 0 కానీ 5 కానీ లేదు కదా. సో ఇది భాగించదు. ఇది భాగించదు. ఇక్కడ ఇది భాగించదు. ఇది భాగించదు. ఇది భాగించదు. ఇది భాగించదు. సో ఇవి ఏవి కూడా భాగించబడవు. ఓకే, ఈ విధంగా మనము అక్కడ ఉన్నటువంటి 1.6 సిద్ధాంతానికి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రవచనాన్ని మనం ఇక్కడ ఉన్నటువంటి p=2 p=5 అనేటువంటి 2 ప్రధాన సంఖ్యలకు మనం అన్వయించి చూడడం జరిగింది ఇక్కడ ధనపూర్ణ సంఖ్యల పైన. సో దానికి మనం ఇక్కడ గమనించింది ఏంటి ఫైనల్గా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రధాన సంఖ్యలకు మాత్రమే ఇది వర్తిస్తుంది తప్ప ప్రధాన సంఖ్యలు కానివి అంటే సంయుక్త సంఖ్యలు కనుక అయినట్టయితే కనుక ఈ ప్రవచనం అనేటువంటిది దానికి మనం అన్వయించలేము. ఓకే, సో ఒక ప్రధాన సంఖ్య ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గాన్ని భాగిస్తే ఆ ప్రధాన సంఖ్య ఆ యొక్క ధనపూర్ణ సంఖ్యను కూడా నిశ్శేషంగా భాగిస్తుంది. ఉదాహరణ 7, √2ను కరణీయ సంఖ్య అని నిరూపించండి అన్నాడు కదా. సో √2ను కరణీయ సంఖ్య అని మనం నిరూపించాలంటే కనుక √2 అనేటువంటి దాన్ని మనం ఏమనుకోవాలి, ఒక అకరణీయ సంఖ్య అని చెప్పి మనం విరోధాభాసంగా భావించి లెక్క చేయాల్సి ఉంటుంది. సో √2ను అకరణీయ సంఖ్య అని అనుకుందాం. ఎందుకంటే విరోధాభాసంను అనుసరించి. ఓకే, విరోధాభాసం. ఓకే, ఇప్పుడు √2 = p/q.
p/q ఎందుకంటున్నా అంటే ఒక అకరణీయ సంఖ్య అని చెప్పి మనం భావించడం కాబట్టి అకరణీయ సంఖ్య యొక్క రూపం ఏముంటుంది, p/q అనేది ఉంటుంది కాబట్టి p/q రాసుకున్నాం. సో p, q బిలాంగ్స్ టు ఏంటిది, z పూర్ణ సంఖ్యలు, మరియు q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, అంతే కదా. నెక్స్ట్ √2ను మళ్ళీ వీటిని సహప్రధానాంకాలుగా రాసుకోవాలి. అంటే ఈ రెండింటికి కూడా ఉమ్మడి కారణాంకం ఏమై ఉంటుంది, 1 మాత్రమే ఉంటుందన్నమాట. అట్లాంటివి సహప్రధానాంకాలు. రైట్. ఏ మరియు బి ఏంటివి, అవి సహ ప్రధానాంకాలు, మరియు బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రెండింటిని కూడా ఇరువైపులా వర్గం చేద్దాం. స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఇరువైపులా కూడా మనం ఏం చేస్తున్నాం, వర్గం చేస్తున్నాం. వర్గం చేస్తే ఏమైతే చూద్దాం, ఇంతే కదా. ఈ స్క్వేర్ రూట్ను క్యాన్సిల్ చేస్తుంది అనమాట, అంటే మిగిలేది ఎంత, 2. ఇప్పుడు ఏ స్క్వేర్, దీన్ని కూడా స్క్వేర్ వర్తిస్తుంది కాబట్టి బి స్క్వేర్. ఇప్పుడు చూద్దాం, బి స్క్వేర్ అక్కడ తీసుకెళ్తే 2b స్క్వేర్, ఏ స్క్వేర్ ఇక్కడే ఉంటుంది. మళ్ళీ 2ని ఇక్కడ తీసుకొద్దాం. రైట్. ఎందుకు ఇట్లా రాసుకున్నా అంటే ఏదైనా ఒక ప్రధాన సంఖ్య 2 అది ఏ స్క్వేర్ని కనుక నిశేషంగా భాగిస్తే ఏను కూడా అది భాగిస్తుంది. ఇది ఏ సిద్ధాంతం, ఇది 1.6 సిద్ధాంతం. 1.6 ప్రకారం ఈ 2 అనేటువంటి దేన్ని భాగిస్తుంది, ఏను కూడా భాగిస్తుంది. ఏ స్క్వేర్ను 2 భాగిస్తే ఏను కూడా 2 నిశేషంగా భాగిస్తుంది, అంతే కదా. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్లో, ఏను కూడా 2 భాగిస్తుంది. ఏను కూడా ఏది భాగిస్తుంది, 2 భాగిస్తుంది. ఎందుకు, ఏ స్క్వేర్ని కనుక 2 భాగిస్తే 2 అనేటువంటిది ఏంటిది, ఇక్కడ ప్రధాన సంఖ్య. దీని గురించి చెప్పుకునే ముందు సిద్ధాంతం 1.6 కూడా ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుందాం. సిద్ధాంతం 1.6 ఏంటిదంటే, ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గాన్ని 2 భాగించినట్టయితే కనుక, 2 కాదు ఏదైనా సరే ఒక ప్రధాన సంఖ్య భాగించినట్టయితే కనుక ఆ ప్రధాన సంఖ్య ఆ ధనపూర్ణ సంఖ్యను కూడా భాగిస్తుంది. ఇదిగోండి, ఇది ధనపూర్ణ సంఖ్య, ఇది ధనపూర్ణ సంఖ్య, ఇది ప్రధాన సంఖ్య. ఈ ప్రధాన సంఖ్య ఈ ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గాన్ని కనుక భాగిస్తే ఆ ధనపూర్ణ సంఖ్యని కూడా ఈ ప్రధాన సంఖ్య నిశేషంగా భాగిస్తుంది. అది సిద్ధాంతం 1.6. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇది ఏను కూడా భాగిస్తుంది కదా ఈ ప్రధాన సంఖ్య, కాబట్టి a/2 రాసుకున్నాం. భాగించినప్పుడు ఎంతో కొంత భాగఫలం వస్తుంది కదా, ఆ భాగఫలాన్ని ఏమనుకుందాం, సి. ఓకే, ఇప్పుడు 2ని ఏం చేద్దాం, అక్కడ తీసుకెళ్దాం. a ఈజ్ ఈక్వల్ టు 2c వచ్చిందా, రైట్. ఇప్పుడు ఇరువైపులా మళ్ళీ వర్గం చేద్దాం. వర్గం చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తాన్ని వర్గం చేస్తే 4c స్క్వేర్ వచ్చిందా, రైట్. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఎందులో పెట్టాలంటే ఇందులో పెడతాం. ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది తీసుకెళ్ళి ఇందులో పెడదాం. టూ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ కదా, ఎక్కడైతే ఏ స్క్వేర్ కనబడుతుందో అక్కడ 4c స్క్వేర్ పెడదాం. 2b స్క్వేర్కి 2b స్క్వేర్. ఇప్పుడు 2ని అక్కడ తీసుకెళ్దాం. ఇట్లా కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు, 2 ఒకట్ల 2 2ల ఇట్లా కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. సరే, మనం ఇక్కడ మామూలుగా ఇద్దాం. b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4c స్క్వేర్ బై 2, 2 1 2 2. సో మిగిలింది ఏంటిదంటే మనకు b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2c స్క్వేర్. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ 2ని ఇటు పంపిద్దాం. b స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్. ఇప్పుడు సేమ్ ఇక్కడ ఏదైతే మనం విషయం మాట్లాడుకున్నామో అది ఇక్కడ కూడా వర్తిస్తుంది. బీ స్క్వేర్ను ఏది భాగిస్తుంది, ఒక ప్రధాన సంఖ్య భాగిస్తుంది. సో అది దేన్ని కూడా భాగిస్తుంది, బీని కూడా భాగిస్తుంది. చూడండి ఇక్కడ ఇప్పుడు 2 అనేటువంటిది బీని కూడా భాగిస్తుంది. b/2 ఈజ్ ఈక్వల్ టు డి. డి అనేటువంటిది ఏంటిది,
అంటే బీని 2 భాగించినప్పుడు ఏదో ఒక భాగఫలం అయితే వస్తుంది కదా, ఆ భాగఫలం డి. సో ఇక్కడ చూడండి, ఏలు మరియు బీలు రెండూ కూడా సహప్రధానాంకాలు అనుకున్నాం. సహప్రధానాంకాలు అంటే వాటికి ఒకటి అనేటువంటి అంకె మాత్రమే కారణాంకంగా ఉంటుంది తప్ప వేరేది ఇవి కూడా కారణాంకాలుగా ఉండవు. అది మనం ఇక్కడ రాసుకున్నాం సహప్రధానాంకాలు అని చెప్పి. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే బీని 2 భాగిస్తుంది, ఏను కూడా 2 భాగిస్తుంది. అంటే రెండింటి కూడా మళ్ళీ 2 అనేటువంటిది కారణాంకాలుగా వస్తున్నాయి. ఎప్పుడైతే అవి కారణాంకాలుగా 2 కూడా వస్తుందో అప్పుడు ఇవి సహప్రధానాంకాలు అవ్వడానికి అవకాశం ఉందా? లేదు, అవి సహప్రధానాంకాలు కావు. కాబట్టి ఇది మనం తీసుకున్నటువంటి అజంప్షన్ ఏదైతే ఉందో, భావన ఏదైతే ఉందో అది అసత్యం అని తేలిపోయింది. సో ఎప్పుడైతే మనం తీసుకున్నటువంటి √2 అనేది ఒక అకరణీయ సంఖ్య అని చెప్పి అనుకున్నామో ఆ విధంగా అనుకోవడం అనేటువంటిది అసత్యం. ఈ అసత్యమైన భావన అంటే అర్థం ఏంటిది? ఇప్పుడు √2 అనేటువంటిది ఒక కరణీయ సంఖ్య, అకరణీయ సంఖ్య కానిదే కరణీయ సంఖ్య. సో √2 అనేటువంటిది ఒక కరణీయ సంఖ్య అని తేలిపోయింది అనమాట. ఉదాహరణ 8, 5 - √3 ఒక కరణీయ సంఖ్య అని చూపండి. ఇప్పుడు మనము 5 - √3ని ఒక కరణీయ సంఖ్య అని చెప్పి మనం చూపాలి ఇక్కడ. సో మనం 5 - √3 ఒక కరణీయ సంఖ్య అని చూపాలంటే ముందుగా దాన్ని మనం ఏమనుకోవాలి? 5 - √3 అనేటువంటిది ఒక అకరణీయ సంఖ్య అని చెప్పి మనం అనుకోవాలి. ఆ విధంగా మనం అనుకోవడాన్ని మనం ఏమంటున్నాం అంటే విరోధభాసం అంటున్నాం. కరణీయ సంఖ్య అని చూపడానికి మొదటగా మనం దానిని ఒక అకరణీయ సంఖ్య అనుకోవడమే విరోధభాసం. రాద్దాం. 5 - √3ని అకరణీయ సంఖ్యగా భావిద్దాం. ఏంటిది? ఇది విరోధభాసం. ఒక కరణీయ సంఖ్యని మనం ఏం చేస్తున్నాం? అకరణీయ సంఖ్యగా భావించడమే విరోధభాసం, కాంట్రాడిక్షన్. రైట్. ఇది ఒక అకరణీయ సంఖ్య మనం అనుకుంటున్నాం కాబట్టి 5 - √3ని ఏ విధంగా రాసుకోవచ్చు? p/q రూపంలో రాసుకోవచ్చు. సో అకరణీయ సంఖ్య యొక్క రూపం ఏ విధంగా ఉంటుంది? p/q అంటే భిన్న రూపంలో మనం రాసుకోవచ్చు. p, q బిలాంగ్స్ టు z అంటే పూర్ణ సంఖ్యలకు అవి చెందినటువంటివి. తర్వాత q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇది అకరణీయ సంఖ్య యొక్క రూపం కదా. నెక్స్ట్ ఇక్కడ 5 - √3 ఈజ్ ఈక్వల్ టు ఈ యొక్క p/q రూపానికి మనము సహప్రధానాంకాలు రాసుకోవాలి. సహప్రధానాంకాలు ఏంటివి? a/b. మనం ఇంతకుముందే మనం తెలుసుకున్నాం p/q యొక్క సహప్రధానాంకాలు ఏ విధంగా ఉంటాయని. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ సపోజ్ మనం ఇక్కడ ఏం తీసుకుందాము? 70 తీసుకుందాం, ఇక్కడ 55 తీసుకున్నాం అనుకుంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి. సో ఇక్కడ 5 ఇక్కడ 5 క్యాన్సల్, 2 14, 11 కింద మిగిలింది, అవునా? సో ఇక్కడ 14, ఇక్కడేమో 11. ఇదేంటిది మరి? ఇది p/q రూపం. ఇందులో 70కి సహప్రధానాంకాలు ఏమేమి ఉన్నాయి? ఇక్కడ 2 × 7 × 5 వీటన్నిటిని లబ్ధంగా రాసుకున్నాం. 55కు సహప్రధానాంకాలు ఏముండే? 11 × 5. సో రెండిట్లో కామన్గా ఏముండే? ఇక్కడ 5, 5. వీటికి కొట్టివేసిన తర్వాత ఇంకేం మిగిలినాయి? ఇంకేం లేవు. ఇందులో కామన్గా ఏమీ లేవన్నమాట. సో కామన్గా ఏమీ లేనప్పుడు రాసుకున్నటువంటి వీటిని మనం ఏమంటామంటే సహప్రధానాంకాలు అంటాం. 14ను a అంటాం, 11ను b అంటాం. ఇది p/q నుంచి సహప్రధానాంకాలు రాసుకోవడం a/b. ఓకేనా? ఆ విధంగా ఈ యొక్క p/q రూపం నుంచి a/b రూపంలోకి మనం రాసుకోవడం జరిగింది. మరి a/b అంటే ఏంటిది? a, bలు సహప్రధానాంకాలు, అంతేకాకుండా b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ RHSలో ఉన్నటువంటి a/bని ఇటువైపు తీసుకొద్దాం. ఇక్కడ LHSలో ఉన్నటువంటి -√3ని అటువైపు తీసుకెళ్దాం. ఓకే, చూడండి. 5 - a/b -3 అనేది అటు వచ్చేస్తే +√3. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం? సమీకరణాలని తారుమారు చేద్దాం. ఈ సమీకరణాన్ని తారుమారు చేసి ఏమవుతుంది? ఇక్కడ చూడండి, √3 ఈజ్ ఈక్వల్ టు 5 - a/b. చేంజ్ ఏమి ఉండదు. RHSలో ఉన్నది LHSలో రాసుకుంటున్నాం, LHSలో ఉన్నది మొత్తం కూడా RHSలో రాసుకుంటున్నాం.
సమీకరణాన్ని తారుమారు చేయగా. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ √3 అనేటువంటిది కరణీయ సంఖ్య అని మనకు తెలుసు. √3 అనేటువంటిది ఒక కరణీయ సంఖ్య అని మనకు తెలుసు కదా, రైట్. మరి ఇది కూడా కరణీయ సంఖ్యనా చూద్దాం. 5 అనేటువంటిది ఏంటిది? ఒక పూర్ణ సంఖ్య. 5 అనేటువంటిది ఒక పూర్ణ సంఖ్య. ఏ అనేటువంటిది కూడా ఒక పూర్ణ సంఖ్య. బి అనేటువంటిది కూడా ఒక పూర్ణ సంఖ్య. సో ఇది మొత్తం కూడా మనకు ఒక పూర్ణ సంఖ్య, ఈ మొత్తం కూడా ఒక పూర్ణ సంఖ్య. 2 పూర్ణ సంఖ్యల మొత్తం కానివ్వండి, 2 పూర్ణ సంఖ్యల యొక్క భేదం కానివ్వండి, వచ్చేది కూడా ఒక పూర్ణ సంఖ్యనే కదా. ఇక్కడ రాద్దాం. 2 పూర్ణ సంఖ్యల మొత్తం కానీ భేదం కానీ లబ్ధం కానీ ఫలితం ఒక పూర్ణ సంఖ్య. 2 పూర్ణ సంఖ్యలు కూడినా, తీసేసినా, భాగించినా, గుణించినా వచ్చేది ఏంటిది? అది ఒక పూర్ణ సంఖ్యనే. ఆ పూర్ణ సంఖ్యలన్నీ కూడా ఏమవుతున్నాయి? అకరణీయ సంఖ్యలు అవుతున్నాయి. అకరణీయ సంఖ్యలు అంటే ఏంటివి? అన్ని పూర్ణ సంఖ్యలన్నీ కూడా అకరణీయ సంఖ్యలే. పూర్ణ సంఖ్యలన్నీ కూడా అకరణీయ సంఖ్యలే. సో మరి ఇక్కడ మనకు వచ్చేటువంటివి 2 పూర్ణ సంఖ్యల యొక్క భేదం పూర్ణ సంఖ్యని అనుకున్నప్పుడు ఇది మనకేమవుతుంది? అకరణీయ సంఖ్య అవుతుంది కదా. సో ఇక్కడ మనం తీసుకున్నటువంటి అజంప్షన్ ఏదైతే మనం ప్రతిపాదన ఉందో √3 ఇది ఒక అకరణీయ సంఖ్యగా అని మనం వచ్చింది. సో √3 అనేది వాస్తవానికి అది ఒక అకరణీయ సంఖ్యనా? కాదు కదా. సో ఇక్కడ మనం భావించినటువంటి 5 - √3 అనేటువంటిది ఒక అకరణీయ సంఖ్య అని చెప్పి మనం భావించినాం కదా. ఆ యొక్క భావన, ఆ యొక్క ప్రతిపాదన ఏదైతే ఉందో అది సత్యము కాదు. సో అది సత్యం కాదు అంటే అది అకరణీయ సంఖ్య కాదు అని అర్థం. 5 - √3 అనేది ఇది అకరణీయ సంఖ్య అనే ప్రతిపాదన ఏదైతే మనం ప్రతిపాదన చేసుకున్నామో, భావించినామో అది సత్యము కాదు, అంటే అది అసత్యము. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటిది? అది 5 - √3 అనేది ఒక అకరణీయ సంఖ్య కాదు అంటే అది ఏం సంఖ్య అవ్వచ్చు? కరణీయ సంఖ్య. దేర్ఫోర్ 5 - √3 అనేది ఒక కరణీయ సంఖ్య. ఇది ఈ విధంగా మనము ఏదైనా ఒక కరణీయ సంఖ్యని అకరణీయ సంఖ్యగా చూపించాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా దాన్ని p/q రూపంలో రాసుకొని, ఆ తర్వాత వాటి సహప్రధానాంకాలు రాసుకొని, ఆ తర్వాత మనం ఏం చేయాలి? అది మనం తీసుకున్నటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో అకరణీయ సంఖ్య అని చెప్పేసి అది అసత్యం అని చెప్పి నిరూపించాలి. అప్పుడు ఎప్పుడైతే అది మనం తీసుకున్న ప్రతిపాదన అజంప్షన్ ఏదైతే అసత్యం అని నిరూపించగలిగినప్పుడు అది ఏమైపోతుంది? కరణీయ సంఖ్య అవుతుందన్నమాట. ఇదే స్టెప్స్ని మనం ప్రతి దానికి అంటే √2 కానివ్వండి, √3 కానివ్వండి, 5 - √3 కానివ్వండి, ఇలాంటి సంఖ్యలు ఏవి ఇచ్చినా కూడా మనం చేయొచ్చు. ఓకే, రైట్. ఉదాహరణ 9, 3√2 అనేది ఒక కరణీయ సంఖ్య అని నిరూపించండి. ఈ లెక్క కూడా మనం ఇంతకుముందు చేసిన లెక్క మాదిరిగానే దీన్ని కూడా మనం ఒక అకరణీయ సంఖ్య అని చెప్పేసి అనుకోవాలి. అకరణీయ సంఖ్య అనుకుందాం. అలా అనుకోవడం ఏంటిది? అది విరోధాభాసం కదా. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అకరణీయ సంఖ్య అంటే p/q రూపంలో ఉంటుంది. అకరణీయ సంఖ్యలన్నీ కూడా, అందుకే p/q రాసుకున్నాం. p, q బిలాంగ్స్ టు z మరియు q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. దీని నుంచి మనం ఏం రాసుకుంటాం? సహప్రధానాంకాలు రాసుకుంటాం. a, b ఏంటివి? సహ ప్రధానాంకాలు. మరియు b ఈజ్ ఏంటిది? నాట్ ఈక్వల్ టు 0 కదా. ఈ స్టెప్స్ ప్రతిదానికి కామన్గా ఉంటాయి. ప్రతిదానికి కూడా
కామన్గా రాసుకోవాలి. ఇంకా మార్పు ఏం లేదు, జస్ట్ ఇది ఒకటే చేంజ్ అవుతుంది తప్ప ఇదైతే ఏం మార్పు ఉండదు. ప్రతిదానికి ఇవే స్టెప్స్ ఉంటాయి. నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే √2 ఇక్కడ రాసేసుకొని ఈ 3ని అటువైపు పంపించేద్దాం కదా. ఇక్కడ ఉన్నటువంటి 3 అనేది ఇటు వచ్చేసి ఏమవుతుంది, హారాన్ని గుణిస్తుంది. రైట్, ఇప్పుడు మనం గమనిద్దాం. ఏ అనేటువంటిది ఏంటిది, ఒక పూర్ణ సంఖ్య. 3b అనేటువంటిది కూడా ఒక పూర్ణ సంఖ్య. b పూర్ణ సంఖ్య, 3 అనేటువంటిది ఒక పూర్ణ సంఖ్య. 2 పూర్ణ సంఖ్యల యొక్క లబ్ధం కూడా పూర్ణ సంఖ్య కదా. సో a/3b అనేది కూడా ఒక పూర్ణ సంఖ్య. పూర్ణ సంఖ్యలన్నీ కూడా మనం ఏమనుకున్నాం, అకరణీయ సంఖ్యలు. ఇక్కడ రాద్దాం, పూర్ణ సంఖ్యలన్నీ ఏంటివి, అకరణీయ సంఖ్యలు. సో ఇది అకరణీయ సంఖ్య, కానీ √2 ఏంటిది, √2 అనేటువంటిది కరణీయ సంఖ్య అని మనకు తెలుసు. a/3b అనేటువంటిది ఏమవుతుంది, అది ఒక అకరణీయ సంఖ్య అయిపోతుంది. ఎందుకంటే a అనేటువంటిది ఒక పూర్ణ సంఖ్య, b అనేటువంటిది ఒక పూర్ణ సంఖ్య, ఇది ఒక పూర్ణ సంఖ్య, ఈ 2 పూర్ణ సంఖ్యల యొక్క లబ్ధం కూడా పూర్ణ సంఖ్య, పూర్ణ సంఖ్య బై పూర్ణ సంఖ్య కూడా ఒక పూర్ణ సంఖ్య. సో టోటల్గా ఇది ఒక పూర్ణ సంఖ్య. పూర్ణ సంఖ్యలన్నీ కూడా ఏమవుతాయి, అకరణీయ సంఖ్యలు అవుతాయి. సో టోటల్గా ఇది ఒక అకరణీయ సంఖ్య. సో √2 అనేటువంటిది ఒక అకరణీయ సంఖ్య అని చెప్పడము అది అసత్యము. సో అసత్యమైనటువంటి భావన అనేటువంటిది మనకు వచ్చింది ఎప్పుడు, 3√2ను ఒక అకరణీయ సంఖ్య అనుకున్నప్పుడు. కాబట్టి 3√2 అకరణీయ సంఖ్య అనే మనం తీసుకున్న ప్రతిపాదన అసత్యం. 3√2 అకరణీయ సంఖ్య అనే మనం తీసుకున్న ప్రతిపాదన అసత్యం అన్నమాట. మరి ఇది అకరణీయ సంఖ్య అనడమే అసత్యమైనప్పుడు మరి సత్యం ఏంటిది అంటే, సత్యం ఇక్కడ రాస్తున్నాం చూడండి. 3√2 ఒక కరణీయ సంఖ్య. ఏం లేదు, అది అకరణీయ సంఖ్య కాదు అంటే కనుక అది కరణీయ సంఖ్య అవుతుంది. అకరణీయ సంఖ్యలు కానివన్నీ కూడా కరణీయ సంఖ్యలు కదా. అందుకే 3√2 అనేది ఒక కరణీయ సంఖ్య. ఉదాహరణ 10, √2 + √3 అనేది ఒక కరణీయ సంఖ్య అని చెప్పి మనం నిరూపించాలి. దీనికోసం కూడా మనం ఇంతకుముందు చేసినట్టుగా దీన్ని మనం ఏమనుకోవాలంటే ఒక అకరణీయ సంఖ్య అని చెప్పి అనుకొని మళ్ళీ మనం ఆ విధంగా చివరికి కరణీయ సంఖ్య అని చెప్పి చూపించాల్సి ఉంటుంది. చూద్దాం, సేమ్ స్టెప్స్, తేడా ఏం లేదు. √2 + √3 ఒక అకరణీయ సంఖ్యగా భావిద్దాం. ఎందుకంటే అది విరోధాభాసంగా మనం తీసుకుంటున్నాం. నెక్స్ట్ √2 + √3 = p/q. √2 + √3 అనేది ఒక అకరణీయ సంఖ్య అనుకుంటున్నాం కదా. సో అకరణీయ సంఖ్య రూపం ఏ విధంగా ఉంటుంది, p/q రూపంలో ఉంటుంది. సో ఇక్కడ p/q యొక్క రూపాన్ని రాద్దాం. q అనేది ≠ 0. వీటి యొక్క సహప్రధానాంకాలు ఏంటివి, a/b. a, b ఏంటివి, సహప్రధానాంకాలు, కోప్రైమ్స్. మరియు b is ≠ 0. ఓకేనా. ఇప్పుడు సింపుల్, మనం ఏం లేదు ఇక్కడ మనం ఒకటి ఉంచుకొని √3 ఉంచుకొని ఈ √2ను అక్కడ పంపించేద్దాం. ఓకే, √2 పంపించేస్తే ఇంతే కదా. a/bకి ab అట్లే ఉంది. √2 అనేది అటు వచ్చేస్తే -√2 అవుతుంది. √3కి √3 అదే ప్లేస్లో ఉంది. జస్ట్ మనం ఏంటంటే LHSలో ఉన్నటువంటి √2ను RHSలోకి పంపించాం. చూద్దాం ఇప్పుడు. a/b - √2 ఈ వైపుని వర్గం చేయాలి, ఇక్కడ LHS వైపులో ఉన్న కూడా వర్గం చేయాలి. సో ఇరువైపులో కూడా మనం ఏం చేద్దాం, వర్గం చేద్దాం. ఇరువైపులా వర్గం చేయగా
a/b ఇటు వర్గం చేస్తున్నాం, దీన్ని వర్గం చేస్తున్నాం, దీన్ని కూడా మనం ఏం చేయాలి, వర్గం చేయాలి. సో ఇక్కడ వర్గం చేస్తున్నప్పుడు మనకు ఒక సూత్రం అనేది మనకు కనబడుతుంది. ఏంటది అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఇట్లా కూడా రాసుకోవచ్చు, a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్, ఇట్లా రాసుకున్నా కూడా ఒకటే. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఏముంటుంది మనకి ఇక్కడ, ఈ స్క్వేరు ఇది, ఈ రెండు దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాయి. ఓకేనా, అప్పుడు మనకు మిగిలేది 3 a/b హోల్ స్క్వేర్. a/b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ b స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే √2 స్క్వేర్, అంతేనా, ఇది b స్క్వేర్ మైనస్ 2ab, 2 ఇంటూ a అంటే a/b, b అంటే √2. ఓకేనా, ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది కాబట్టి మిగిలేదు ఎంత, 3 a స్క్వేర్ బై b స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ క్యాన్సల్. ఓకే, మిగిలింది ఏంటి, 2a బై b, ఇక్కడ ఏముంది √2. రైట్, ఇప్పుడు 3 రాసుకుందాం, +2 అనేది ఇక్కడ తీసుకొచ్చేద్దాం, ఏమవుతుంది +2 ఇటు వచ్చేస్తే -2, a స్క్వేర్ బై b స్క్వేర్ కూడా ఇటువైపు తీసుకొచ్చేసుకుందాం. ఇంకా మిగిలింది ఏంటిది అక్కడ, మైనస్ 2ab √2. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 3లో నుంచి -2 పోతే 1 మైనస్ a స్క్వేర్ బై b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 2a బై b √2. రైట్, ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పోవాలంటే మనం ఏం చేద్దాం, ఇక్కడ మైనస్ పెట్టి గుణించుకుంటూ వెళ్దాం. దీని మైనస్తో గుణిస్తే -1, దీని మైనస్తో గుణిస్తే ప్లస్, ఇది a స్క్వేర్ బై b స్క్వేర్. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మైనస్ కనబడుతుంది కాబట్టి దీన్ని ప్లస్ చేసుకోవాలంటే కనుక మనం ఏం చేయాలి, అంతటిని కూడా ఈక్వేషన్ మొత్తాన్ని కూడా మైనస్తో మనం గుణిస్తే అది ప్లస్ అయిపోతుంది. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈజ్ ఈక్వల్, మైనస్తో కూడా దీన్ని గుణిస్తే ఏమైపోతుంది, అది ప్లస్ 2a బై b √2. సో దీన్ని మంచిగా రాసుకుందాం, a స్క్వేర్ బై b స్క్వేర్, ఇది -1. ఓకే, ఇప్పుడు 2a బై b √2. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కేవలం ఇటువైపు √2 మాత్రమే ఉంచుకొని 2a బై b ఏదైతే ఉందో దాన్ని ఈ వైపు తీసుకొచ్చుకోవాలి. ఓకే, ఇప్పుడు దిద్దాం. b అనేది ఏం చేస్తుంది, ఇక్కడికి 2a బై b అనేది ఇటువైపు వచ్చేసరికి తలకిందులు అవుతుంది. b అనేది లవాన్ని, 2a అనేది హారాన్ని గుణిస్తుంది. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఒకట్ల b స్క్వేర్ బై కింద b స్క్వేర్ ఉంది కదా. రైట్, ఇప్పుడు ఈ స్టెప్ రాసుకున్న తర్వాత రాద్దాం. ఓకేనా, చూడండి, ఏం లేదు, ఫస్ట్ దీన్ని కాసా తీసుకున్నా, a స్క్వేర్కు a స్క్వేర్ మైనస్కు మైనస్, b స్క్వేర్ ఒకట్ల b స్క్వేర్ కింద b స్క్వేర్, ఇది కాసా ఈజ్ ఈక్వల్ టు 2a బై b, 2a బై b √2కు √2. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఉంది కదా, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై b స్క్వేర్, ఈ b దేని గుణిస్తుంది, లవాన్ని గుణిస్తుంది. తర్వాత 2a దేని గుణిస్తుంది, హారాన్ని గుణిస్తుంది. మిగిలేది ఏంటిది, √2, ఈ ఒక్కటే మిగిలిపోయింది. ఇప్పుడు తారుమారు చేసుకుందాం, ఈ సమీకరణాన్ని తారుమారు చేసుకుంటే √2 ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ఇంటూ b, a స్క్వేర్ b, b స్క్వేర్ ఇంటూ b, b క్యూబ్, ఇది మొత్తాన్ని రాస్తే ఏమవుతుంది, 2ab స్క్వేర్, ఇది వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనం వ్యక్తపరుద్దాం. ఏ విధంగా వ్యక్తపరుద్దాం, a అనేటువంటిది ఒక పూర్ణ సంఖ్య, b అనేటువంటిది ఒక పూర్ణ సంఖ్య. ఈ రెండు పూర్ణ సంఖ్యల యొక్క లబ్ధం ఒక పూర్ణ సంఖ్య, ఇది కూడా ఒక పూర్ణ సంఖ్య b అనేటువంటిది. సో ఇక్కడ ఏబీలు రెండు కూడా పూర్ణ సంఖ్యలు. రెండు పూర్ణ సంఖ్యల యొక్క భేదం పూర్ణ సంఖ్య, రెండు పూర్ణ సంఖ్యల యొక్క లబ్ధం
పూర్ణ సంఖ్య. సో టోటల్గా ఇదేంది, ఒక పూర్ణ సంఖ్యని సూచిస్తుంది. సో పూర్ణ సంఖ్యలన్నీ కూడా ఏ సంఖ్యలు అవుతాయి, అకరణీయ సంఖ్యలు అవుతాయి. కాబట్టి టోటల్గా ఇదేంటిది, ఇది ఒక అకరణీయ సంఖ్యని సూచిస్తుంది. ఇక్కడ మనం గమనిక రాసుకోవాలి. పూర్ణ సంఖ్యలన్నీ అకరణీయ సంఖ్యలే. సో టోటల్గా ఇదంతా కూడా ఒక అకరణీయ సంఖ్యను సూచిస్తుంది కాబట్టి సో ఇక్కడ రాద్దాం, a స్క్వయర్ b మైనస్ b³/2ab² ఒక అకరణీయ సంఖ్య. కానీ √2 ఒక కరణీయ సంఖ్య అని మనకు తెలుసు కదా. ఇది అకరణీయ సంఖ్య, ఇది కరణీయ సంఖ్య అని మనకు తెలుసు. √2 అనేటువంటిది మనకు ఒక కరణీయ సంఖ్య అని మనం ఇంతకుముందే ఒక ఉదాహరణలో మనం తెలుసుకోవడం జరిగింది. చూడండి, ఇక్కడ ఇది కరణీయ సంఖ్య అయినప్పుడు ఇది అకరణీయ సంఖ్య అని మనం చెప్పడానికి అది వీలవుతుందా? కాదు. సో ఒక కరణీయ సంఖ్య = అకరణీయ సంఖ్య అవుతుందా? కాదు, ఇది అసత్యం. సో ఎప్పుడైతే మనం తీసుకున్నటువంటి భావన, మన ప్రతిపాదన ఏదైతే ఉందో, ఏంటిది మన భావన, √2 + √3 అనేటువంటిది ఒక అకరణీయ సంఖ్య అని చెప్పేసి మనం ఏదైతే అనుకున్నామో అది అసత్యము. అలా అసత్యం అయ్యింది అంటే అర్థం ఏంటిది, √2 + √3 అనేది ఒక కరణీయ సంఖ్య. ఏవైతే అకరణీయ సంఖ్యలు కావో అవి కరణీయ సంఖ్యలు. దేర్ఫోర్ మనం ఏం చేద్దాం, ఇక్కడ √2 + √3 ఒక కరణీయ సంఖ్య. ఎందుకు? చూడండి, ఇక్కడ √2 + √3 అనేటువంటిది ఇక్కడ మనకి ఎప్పుడైతే √2 అనేటువంటిది ఏదైతే ఉందో అది ఒక కరణీయ సంఖ్య అని మనకు తెలుసు. ఇది కరణీయ సంఖ్య అయినప్పుడు ఇది కూడా కరణీయ సంఖ్య అవ్వాలి. కానీ ఇది కరణీయ సంఖ్య కాదు కదా. ఈ రెండు పూర్ణ సంఖ్యలు, ఇది పూర్ణ సంఖ్య, ఇది పూర్ణ సంఖ్యలు, రెండు పూర్ణ సంఖ్యల యొక్క భేదం పూర్ణ సంఖ్య, ఇది రెండు పూర్ణ సంఖ్యల లబ్ధం పూర్ణ సంఖ్య. సో టోటల్గా ఇది ఒక పూర్ణ సంఖ్య కాబట్టి పూర్ణ సంఖ్యలన్నీ కూడా ఒక అకరణీయ సంఖ్యలే కాబట్టి ఇది ఒక అకరణీయ సంఖ్యని సూచిస్తుంది. ఇది అకరణీయ సంఖ్య అయినప్పుడు ఇది కూడా అకరణీయ సంఖ్యనే కావాలి మరి, కానీ ఇది అకరణీయ సంఖ్య కాదు కదా. సో ఇక్కడ ఇది కరణీయ సంఖ్య కాబట్టి మనం తీసుకున్నటువంటి అజంప్షన్ ఏదైతే ఉందో అది అసత్యం. అసత్యం కాబట్టి √2 + √3 అనేది కూడా ఒక అకరణీయ సంఖ్య అని చెప్పడం కూడా అసత్యమే. కాబట్టి √2 + √3 అనేది ఒక కరణీయ సంఖ్య.